హలో వ్యూవర్స్, మేమైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. లంబసింగి నుండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి 40 కిలోమీటర్స్ ఉంటుందండి. వచ్చే దారిలో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఫాల్స్ విజిటింగ్ టైం వచ్చి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు. అడల్ట్స్కి అయితే 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కొత్తపల్లి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉంది. వైజాగ్ నుండి అయితే 130 కిలోమీటర్స్ రావాలి. అరకు నుండి అయితే 75 కిలోమీటర్స్ రావాలి. మేమైతే లంబసింగి నుండి వచ్చాము. వర్షాకాలంలో అయితే ఈ వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మేమైతే వాటర్ ఫాల్స్లోకి అయితే దిగలేదు. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది, జారి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వేదాంశ్ కూడా మాతోనే ఉన్నాడు. ఇక ఎంటర్ అయిన తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ దిగినా కూడా 20 మినిట్స్ టైం అయితే మనకు పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో కంప్లీట్ స్టెప్స్ ఎక్కి దిగాలి. మాకెందుకో ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి రావడం టైం వేస్ట్ అని అనిపించింది. మేమైతే సగం దూరం అయితే వచ్చేసాము. స్టెప్స్ అన్నీ దిగుతుంటే కొంచెం భయంగానే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఐ లవ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని ఉంది. అదైతే చాలా బాగుంది. వేదాంశ్ మేము చెయ్యి ఎక్కడ వదిలితే పడిపోతాడేమో అని మాకైతే చాలా భయం వేస్తుంది. అందుకే నన్ను వదిలేసేయండి, నేను వెళ్ళి చేపలు పడతాను అని మాకైతే చెప్తున్నాడు. చిన్న పిల్లల్ని ఎత్తుకొని నడవడం కూడా చాలా కష్టము. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ దిగేసాము. ఇంకో 150 స్టెప్స్ దిగితే వాటర్ ఫాల్స్ అయితే వచ్చేస్తుంది. చెప్పాలంటే జనాలు కూడా ఎక్కువైతే లేరు. ఇంకా నా హస్బెండ్ అయితే ఇక్కడ దిగి ఎక్కడం టైం వేస్ట్, ఈ టైంలో ఇంకో ప్లేస్ కవర్ చేయొచ్చు అని చెప్పాడు. నాకు వేదాంశ్కి అయితే అస్సలు వదిలి రావాలని లేదు. ఇక్కడ ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, అక్కడెక్కడో కనిపిస్తుంది, అక్కడి వరకు దిగాలి. ఇక మా వేదాంశ్ వాటర్ చూశాడంటే ఇంకా మళ్ళీ రాను అని ఏడుస్తూ ఉంటాడు. మేమైతే ఆల్మోస్ట్ సగం దిగేసాం. ఇంకా అక్కడి నుంచి ఎంత దూరం దిగాలి అని చూసుకుంటున్నాం. అక్కడ వచ్చే వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మీరు దిగలేరు, పిల్లాడిని ఎత్తుకొని చాలా కష్టమవుతుంది అని చెప్తున్నారు. వీళ్ళందరి మాటలు వినిన తర్వాత ఇంక అస్సలు దిగాలనిపించలేదు మాకైతే. ఇదైతే అరకు నుంచి చాలా దూరం. రావడం అయితే టైం వేస్ట్ అని మాత్రం చెప్పొచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా, అదేనండి వాటర్ ఫాల్స్. రెయినీ సీజన్లో అయితే అస్సలు ఇంత దూరం కూడా రాలేమంట. నేనైతే న్యూస్లో చూశాను, మీరు కూడా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ గురించి న్యూస్లో చూడండి. రెయినీ సీజన్లో అయితే చాలా ఎక్కువ వాటర్ వచ్చేస్తుంటాయి ఇక్కడికి. మేమైతే లంబసింగిలో పాల సముద్రం చూసుకొని కొత్తపల్లిలో వాటర్ ఫాల్స్ చూడడానికి రావడానికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. టైం అయితే 11:30 అయింది. మేమైతే ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాము. మా వేదాంశ్ హ్యాపీనెస్ కోసం కొంతసేపు అలా నిల్చోబెట్టి ఫొటోస్ తీసి మేము కూడా కాసేపు నిల్చొని ఆ వాటర్ ఫ్లోని అలా చూస్తూ టైంపాస్ చేశాం. మా వేదాంశ్ అయితే ఆ నీళ్ళని చూసి ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి రానని చాలా గోల చేస్తున్నాడు. నన్నేమో ఎంతసేపు చెయ్యి వదిలేయమ్మా అంటున్నాడు. నాకేమో భయం వేస్తుంది. ప్రతి పేరెంట్స్కి ఉండే భయమేనండి పిల్లలు పడిపోతారని. చూడండి ఎలా డ్యాన్సులు వేస్తున్నాడో. చెయ్యి వదిలితే పడిపోతాడేమో అని భయం వేస్తుంది. ప్రతి పేరెంట్స్కి ఉండే భయమే కదండి, పిల్లల్ని అస్సలు వదలలేం. అమ్మ కిందకు వెళ్దామని అడుగుతున్నాడు. ఇక్కడైతే ఫ్రెష్గా చీకులు అమ్ముతున్నారు. మేమైతే ఒక 3 తీసుకొని తిన్నాం. ఇక్కడ చూడండి, మాడొడుగుల హల్వా కొంచెం మాకు తినడానికి టేస్ట్కి ఇచ్చాడు. చాలా నచ్చింది మాకైతే నచ్చింది. మేమైతే ఫస్ట్ టైం తింటున్నాం. మా వేదాంశకు కూడా చాలా నచ్చిందని చెప్తున్నాడు. మేమైతే 1/2 కిలో హల్వా తీసుకొని ఇంకా కారు ఎక్కేసాం. మీరు కూడా ఎప్పుడైనా కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ మాడొడుగుల హల్వాని టేస్ట్ చేయండి. కాస్ట్ కూడా ఎక్కువే చెప్పారు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ హల్వా గోధుమలతో చేస్తారట.